హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే. మన సెకండ్ సిరీస్లో 21st వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఈ వీడియోలో మనము ఇంకా కొన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 2s square minus 6s plus 5 by s cube minus 6s square plus 11s minus 6. సో మనము దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రాక్షన్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్ లెక్క రిజాల్వ్ చేసుకోలేము. ఎందుకంటే ప్రీవియస్ అంటే మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ని రిజాల్వ్ చేసుకోవడానికి 3 టైప్స్ చూసినామా లేదా? సో ఆ 3 టైప్స్లో ఇది ఏ టైప్ అంటే ఆ 3 టైప్స్లో ఇది ఏ టైప్ ఫిట్ అవ్వట్లేదు. అక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే కొన్ని టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అందుకే 3 టైప్స్ ఉన్నాయి అందులో. కానీ ఆ టైప్స్లో ఏ టైప్లో ఇది ఫిట్ అవ్వట్లేదు. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం అదే క్వశ్చన్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ బేసిక్ ప్రాబ్లమ్స్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ అడగొచ్చో, డిఫరెంట్గా ఏ ప్రాబ్లమ్స్ అడగొచ్చో ఆ ప్రాబ్లమ్స్ అన్నిట్లో నుంచి ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ బేసిక్ వన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకొకటి ముందు ప్రీవియస్ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒకటి ఏంది అది ఫ్యాక్టరైజ్ కాదు కానీ మనం ఏం చేసినాం దాన్ని మోడిఫై చేసి ఫ్యాక్టరైజ్ అయ్యేటట్టు చేసుకున్నాము. సో అట్లా డిఫరెంట్ మెథడ్స్ అన్నీ మీకు చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ మనం ప్రాబ్లంకి వచ్చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మీరు కరెక్ట్ చూడండి, నేను డినామినేటర్ తీసుకుంటున్నా. సో కన్సిడర్ s cube minus 6s square plus 11s minus 6. సో నేను డినామినేటర్ తీసుకొని నేను ఏం చేసిన అంటే కరెక్ట్ చూడండి, ఇప్పుడు దీనికి నేను ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నా. అది ఎట్లా కనుక్కుంటున్నా మీరు చూడండి. దీనికి నేను ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నా, ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. నార్మల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజ్ అంటే ఎట్లనో తెలుసు, కానీ క్యూబిక్ ఈక్వేషన్కి మనం ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తాం అనేదే పెద్ద డౌట్. సో దీనికి ఒక ఏముందంటే ఫ్యాక్టర్ థియరమ్ని యూజ్ చేసి మనము దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఏం థియరం? ఫ్యాక్టర్ థియరం అంటుందని. సో క్యూబిక్ ఈక్వేషన్ ఎట్లా ఫ్యాక్టరైజ్ చేసి ఫ్యాక్టర్ థియరం తోటి. సో ఈ ఫ్యాక్టర్ థియరం అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కాన్స్టెంట్ దగ్గర ఏముంది మీరు చూడండి, ఈ టోటల్ ఎక్స్ప్రెషన్లో కాన్స్టెంట్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ 6కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటా. ఓకే, సో ఫ్యాక్టర్స్ అనుకుంటా. 6కి ఫ్యాక్టర్స్ ఏంటివి? ఎల్సిఎం చేస్తే మీకు ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. ఫ్యాక్టర్స్ అంటే ఏంది? ఒక నెంబర్ని 2 నెంబర్స్ ప్రోడక్ట్ లెక్క రిప్రజెంట్ చేయడం. మీకు అర్థం కావాలంటే సింపుల్గా ఇట్లా చెప్తా. ఇప్పుడు 6ని నేను ఎట్లా రాసుకోవచ్చు? 1 into 6 రాసుకోవచ్చు. అదే 6ని 2 into 3 రాసుకోవచ్చు. అదే 6ని 1 into 6 అంతే. సో ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే ఒక నెంబర్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లెక్క రాసుకోవడంనే ఫ్యాక్టర్స్ అంటాం. ఏదైనా దాని ప్రోడక్ట్ లెక్క రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్యాక్టర్స్ అంటాం. అర్థమైందా? ఏ నెంబర్ అయినా ఎక్స్ప్రెషన్ అయినా 2 నెంబర్స్ లేదా 2 వేరియబుల్స్ యొక్క ప్రోడక్ట్ లెక్క మనం రిప్రజెంట్ చేసినాం అనుకో, ఇవి దాని ఫ్యాక్టర్స్ అని అర్థం. సో ఇప్పుడు 6 ఫ్యాక్టర్స్ ఏమేమన్నాయి? 1 into 6 ఎట్లా రాసుకో? 2 into 3. సో ఇప్పుడు మనకు ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటివి? 2 ఒక ఫ్యాక్టర్, 3 ఒక ఫ్యాక్టర్, 1 ఒక ఫ్యాక్టర్, 6 ఒక ఫ్యాక్టర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫ్యాక్టర్ అంటే ఏంది? సింపుల్గా ఒక నెంబర్ని ఇట్లా రిప్రజెంట్ చేసుకోవడం, అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లెక్క, దాన్నే ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఏమేమైనా 1 6 2 3. సో దాని ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 3 6. అవునా కదా? సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ 6 ఫ్యాక్టర్స్ ఏమన్నాయి? 1 2 3 6. ఇవన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మన ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంది? 1. సో 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. P(1) ఇంకో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో P(1) సి 1 cube minus 6s square 6 into 1 square plus 11 into 1 minus 6. సో మనకేమొచ్చింది చూడండి, 1 cube minus 6 into 1 square plus 11 into 1 minus 6. సో ఇప్పుడు ఏమవుతుంది? 1 cube ఎంత? 1 minus 6 into 1 square minus 6 plus 11 minus 6. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి, 1 plus 11 ఎంత? 12. -6 ఎంత? -12. 12 minus 12 ఎంత? 0. సో ఎప్పుడైనా ఒక నెంబర్ని మనము ఒక ఎక్స్ప్రెషన్ లేదా ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 0 వచ్చిందంటే ఆ వాల్యూ ఈ ఈక్వేషన్కి లేదా ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టర్ అని అర్థం. ఓకేనా? సో మనకి P(1) ఎంత వచ్చింది? 0. సో 1 ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ P(2) చేస్తే కూడా మీరు కరెక్ట్ చూడండి,
2 cube minus 6 into 2 square plus 11 into 2 minus 6. 2 cube ఎంత 8 minus 6 into 2 square ఎంత 4. 6 4s are 24 plus 11 into 2 ఎంత 22 minus 6. 8 plus 22 ఎంత 30 minus 24 minus 6 ఎంత minus 30. 30 minus 30 is equals to 0. Therefore P of 2 is also 0. So that సో ఏంది దాని అర్థం ఏంది 2 కూడా ఫ్యాక్టర్ దీనికి. నెక్స్ట్ P of 3 సబ్స్టిట్యూట్ చేసి ఏమొచ్చింది 3 cube minus 6 into 3 whole square plus 11 into 3 minus 6. 3 cube ఎంత 27 minus 6 into 3 square ఎంత 9. 6 9s are 54 plus 11 into 3 ఎంత 33 minus 6. సో మనకి ఏమొచ్చింది 27 plus 33 ఎంత 60 minus 54 minus 6 ఎంత minus 60. 60 minus 60 is equals to 0. సో మనకి ఇప్పుడు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ ఫ్యాక్టర్స్లో 1 2 3 ఈ మూడు వచ్చేసి ఈ టోటల్ క్యూబిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ అని అర్థం. సో ఇక్కడ చూడండి s = 1 s = 2 s = 3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ s³ - 6s² + 11s - 6 అవునా కాదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 1 అనేది పంపించుకుంటున్నాను. s - 1 = 0 s - 2 = 0 s - 3 = 0. సో మొత్తానికి మనము దీన్ని ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవాలంటే ఎట్లా రాసుకోవచ్చు చూడండి. దీన్ని ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఇదొక ఫ్యాక్టర్. సో ఈ టోటల్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లెక్క రిప్రజెంట్ చేయొచ్చా లేదా? సో అదే కదా మనము ఏమనుకున్నాము, దీన్నే ప్రోడక్ట్ లెక్క రిప్రజెంట్ చేస్తే అవి వాటి ఫ్యాక్టర్స్ అని అనుకున్నాము, అవునా కాదా? సో ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటింగ్ ఇట్ యాజ్ ప్రోడక్ట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ మూడింటిని ప్రోడక్ట్ లెక్క రాసుకుంటున్నా. సో s³ - 6s² + 11s - 6 is equals to s - 1 into s - 2 into s - 3 మనకు వచ్చిన వాల్యూస్ని మల్టిప్లై చేసిన. సో ఈ 3 మల్టిప్లై చేస్తే మీకు డెఫినెట్గా ఇదే ఆన్సర్ వస్తుంది. సో సింపుల్గా మనం ఏం చేసినామంటే ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ చేసినాం. ఎట్లా? దీని ఫ్యాక్టర్స్ కనుక్కొని అవి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం. అర్థమైపోయిందా? సో ఇప్పుడు మనం s³ - 6s² + 11s - 6 is equal to s - 1 into s - 2 into s - 3. సో నేను దీని ప్లేస్లో ఇప్పుడు ఇది రాసుకోవచ్చు కదా. సో నేను ఏం చేసిన అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 2s² - 6s + 5 s³ - 6s² + 11s - 6 ఉందా? ఈ s³ - 6s² + 11s - 6 ప్లేస్లో నేను s - 1 into s - 2 into s - 3. ఇప్పుడు చూడండి 2s² - 6s + 5 s - 1 into s - 2 into s - 3. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? కరెక్ట్ చూడండి, ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే ఇంకో ఫస్ట్ టైప్ 1 n of x by x minus a into x minus b is equals to a by x minus a plus b by x minus b అవునా కదా? సో మనకి ఈ ఫార్మాట్లో ఉంది. ఈ ఫార్మాట్లో అంటే మనం దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్ ఎట్లా రిజాల్వ్ చేసుకుంటాము? a by s minus 1 plus b by s minus 2 plus c by s minus 3. సో అది క్లియర్గా అర్థమైపోయిందా? సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, 2s² - 6s + 5 s - 1 into s - 2 into s - 3 ఈ మూడింటికి ఎల్సిఎం తీస్తున్నా. సో మీకు ఆల్రెడీ చెప్పిన ఎల్సిఎం క్లారిటీగా ఇట్లాంటి వేరియబుల్స్ ఉన్నప్పుడు మనము ఎల్సిఎం ఎట్లా తీయాలో. సో ఇప్పుడు ఎల్సిఎం తీసిన తర్వాత మనకి ఏమొచ్చింది, a into s - 2 into s - 3 s - 2 into s - 3 plus b into s - 1 into s - 3 s - 1 into s - 3 plus c into s - 1 into s - 2 by s - 1 into s - 2 into s - 3 s - 1 s - 2 s - 3 s - 1 s - 2 s - 3 క్యాన్సిల్. సో మిగిలింది ఏంది, 2s² - 6s + 5 is equals to a into మీరు కరెక్ట్ చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా, s into s s² s into -3 -3s -2 into s -2s -2 into -3 plus 6 plus b s into s s² s into -3 -3s -1 into s -s minus into minus plus 1 into 3 3 plus c into s into s s² s into -2 -2s -1 into s -1s -1 into -2 plus 2. Next 2s² - 6s + 5 is equals to a into s² -3s -2s ఎంత -5s plus 6 plus b into -3s -1s ఎంత -4s s² -4s plus 3 plus c into s² -2s -1s ఎంత -3s plus 2. నెక్స్ట్ ఏం చేస్తున్నా, 2s² - 6s + 5 is equals to a² - 5as plus 6a plus b² - 4bs plus 3b plus a² - 3cs plus 2c. సింపుల్గా ఏం చేసినానంటే ఇవి మల్టిప్లై చేసేసిన, లోపల అంతటి బ్రాకెట్స్ అన్ని ఓపెన్ చేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే రీఅరేంజ్ చేస్తున్నా, x² టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాస్తున్నా, స్క్వేర్ టర్మ్స్ ఎస్ టర్మ్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ సపరేట్గా ఒక్కొక్క దగ్గర రాసుకుంటున్నా. 2s² - 6s + 5 is equals to s² into a plus b plus c plus s into -5a -4b -3c plus 6a plus 3b plus 2c. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎక్కడి వరకు చూసినాం, ఇందాక కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ వరకు చూసినాం. అంటే ఏంది,
అన్ని రీఅరేంజ్ చేసుకున్న తర్వాత మనము ఎస్ స్క్వేర్ ఎస్ ప్లస్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసినాం. సో కంపేర్ చేస్తే మనకు వచ్చింది ఏంది సి. ఇప్పుడు ఎస్ స్క్వేర్ ఎస్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తే మనకి ఏమొచ్చింది a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 2, -5a -4b -3c ఈక్వల్స్ టు -6, 6a ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్స్ టు 5. ఇప్పుడు మన దగ్గర 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 అన్నోన్స్ ఉన్నాయి. సో ఆ 3 ఈక్వేషన్స్ని యూజ్ చేసి మనము a b c వాల్యూస్ కనుక్కుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను ఈ ఈక్వేషన్ ఇంకా ఈ ఈక్వేషన్ అనుకుంటున్నా, సారీ ఈ ఈక్వేషన్ ఇంకా ఈ ఈక్వేషన్ని కన్సిడర్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే మైనస్ కామన్ తీసిన ఇందులోకించి. సో మైనస్ కామన్ తీస్తే మనకి ఏమొచ్చింది -(5a + 4b + 3c = -6). ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చింది 5a + 4b + 3c = 6. సో ఈ 2 ఈక్వేషన్స్ని కన్సిడర్ చేసిన. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే కరెక్ట్ చూడండి, ఈ ఈక్వేషన్లో ఫస్ట్ ఏ పక్కన కోఎఫిషియంట్ ఏముంది 5 ఉంది, ఈ ఈక్వేషన్లో ఏ పక్కన కోఎఫిషియంట్ ఏముంది 6 ఉంది. సో ఈ ఈక్వేషన్ని ఈ కోఎఫిషియంట్ తోటి మల్టిప్లై చేసిన, ఈ ఈక్వేషన్ని ఈ కోఎఫిషియంట్ తోటి మల్టిప్లై చేసిన. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ 5ని ఈ ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేస్తున్నా, ఈ 6ని ఈ ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేస్తున్నా. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది 5 × 6a 30a + 15b + 10c = 25. 30a + 15b + 10c = 25. Next 6 × 5a 30a + 6 × 4b 24b + 6 × 3c 18c = 6 × 6 36. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ ఎట్లా చేస్తాం మనం ఎప్పుడు ఈక్వేషన్స్ని కింది ఈక్వేషన్ ఏదైతుందో దాని అన్నిటికీ మనము నెగిటివ్ సింబల్ పెట్టుకుంటాము. సో ఇప్పుడు నేను ఏం చేసిన నెగిటివ్ సింబల్ పెట్టుకున్నా అన్నిటికీ. సో 30a - 30a ఎంత 0, 15b - 24b ఎంత -9b, 10c - 18c ఎంత -8c = 25 - 36 ఎంత -11. సో -9b - 8c = -11. -8 కామన్ చేస్తే 9b + 8c = -11. ఈ మైనస్ ఆ మైనస్ క్యాన్సిల్ అయితే 9b + 8c = 11. అది ఓకే కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి నేనేం చేసిన సో ఈ ఈక్వేషను ఇంకా ఈ ఈక్వేషన్ రెండింటిని కన్సిడర్ చేసిన. ఇందాక ఇది కన్సిడర్ చేసిన, ఇప్పుడు ఇది కన్సిడర్ చేసిన. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంది a + b + c = 2, 5a + 4b + 3c = 6. సింపుల్, మళ్ళీ అదే చేస్తున్నాం మనం. సో ఇందులో ఉన్న కోఎఫిషియంట్ ఏముంది 1, ఆ 1 తోటి ఇదంతా మల్టిప్లై చేస్తున్నా. సో ఇందులో ఉన్న ఏ పక్కన ఉన్న కోఎఫిషియంట్ ఏంది 5, దీన్ని తీసుకొని దీంతో మొత్తం తోటి మల్టిప్లై చేస్తున్నా. సో చూడండి 5 × a 5a + 5 × b 5b + 5 × c 5c = 5 × 2 10, 5a + 5b + 5c = 10. నెక్స్ట్ 1 × 5a + 1 × 4b + 1 × 3c = 1 × 6. 5a + 5b + 5c = 10, 5a + 4b + 3c = 6. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా ఈ వచ్చిన రెండు ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో సబ్ట్రాక్షన్ కాబట్టి సెకండ్ దానికి సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. -, -, 5a - 5 0, 5b - 4b b, 5c - 3c 2c, 10 - 6 4, b + 2c = 4. ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంకో రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఏని ఎలిమినేట్ చేసిన, ఈ 2 ఈక్వేషన్స్ కన్సిడర్ చేసి ఇందులో ఏని ఎలిమినేట్ చేసిన, ఈ 2 ఈక్వేషన్స్ కన్సిడర్ చేసి ఇందులో ఏని ఎలిమినేట్ చేసిన. సో మనం మెయిన్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఒకదాన్ని ఎలిమినేట్ చేస్తే మనకి కనుక్కోవడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఓన్లీ 2 టర్మ్స్లో ఉంది, బి టర్మ్లో సి టర్మ్స్లోనే ఉంది. సో ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది ఇందాకది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్. దాన్నే మనం ఏం చేసినాము లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్గా రెడ్యూస్ చేసినాము. రెడ్యూస్ చేసిన తర్వాత ఏం చేసినాం ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం ఇప్పుడు మనం. సో ఈ రెండు ఏంది 9b + 8c = 11, b + 2c = 4. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 2ని 3ని సాల్వ్ చేస్తున్నా, 9b + 8c = 11, b + 2c = 4. సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్ని ఫాలో అవుతున్నా. ఈ కోఎఫిషియంట్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా, ఇంకో బి కోఎఫిషియంట్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా. సో మనం మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది 1 × 9b 9b + 1 × 8c 8c = 1 × 11 11. నెక్స్ట్ 9 × b 9b + 9 × 2c 18c = 9 × 4 36. సో 9b + 8c = 11, 9b + 18c = 36. సింపుల్, మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. -, -9b - 9b 0, 8c - 18c అంటే -10c, +11 - 36 అంటే -25. సో -10c = -25, c = 25/2, సారీ 25/10. ఎక్స్క్యూజ్ మీ. సో c = 25/10, 5 2 10, 5 5 25, c = 5/2. సో మనకు సి వాల్యూ వచ్చింది. ఇప్పుడు సి వాల్యూ నుంచి మనము బి వాల్యూ అనుకుందాం. ఎట్లా అంటే c = 5/2ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాము, ఇంకో
దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది, b + 2c = 4, b + 2 × c ఎంత 5/2, 5/2 = 4, 2 2 క్యాన్సిల్ అయిపోయింది, b + 5 = 4, b = 4 - 5, b = -1, b వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి b వచ్చింది, c వచ్చింది, నెక్స్ట్ ఏ రావాలి. సో ఏ రావడానికి నేను ఏం చేస్తున్నా, ఇంకో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది, a + b + c = 2, a b ఎంత -1 ప్లస్ సి ఎంత 5/2, a - 1 + 5/2 = 2, ఈ -1 అటు పంపిస్తే ఏమవుతుంది +1 అవుతుంది. a = 5/2 + 3, నెక్స్ట్ ఏం చేస్తున్నా ఈ 5/2 కూడా అటు సైడ్ పంపిస్తున్నా, a = 3 - 5/2. ఇప్పుడు దీనికి LCM 2 3 6, 6 - 5 1, 1/2, a = 1/2. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. సో నేను ఏం చేసిన అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇది క్లియర్ చేసేసుకొని నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేసిన, ఓకేనా. సో ముందే మీరు మొత్తం నోట్స్ రాసేసుకోండి, ప్రీవియస్ ఇందాక ఇక్కడ ఏదైతే రాసినా అది ముందే రాసేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ABC వాల్యూస్ వచ్చినాయా లేదా, ఏ వాల్యూ వచ్చేసి 1/2, b వాల్యూ వచ్చేసి -1, c = 5/2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ABC వాల్యూస్ మనం ముందు రాసుకున్నాం చూడు, అందులో సబ్స్టిట్యూట్ చేసిన. సో 2s² - 6s + 5 / s - 1 × s - 2 s - 3 = a / s - 1 + b / s - 2 + c / s - 3 అని ఉందా. సో దాని ప్లేస్లో a ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేసిన, b ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసిన, c ప్లేస్లో 5/2 సబ్స్టిట్యూట్ చేసిన. సో 1/2 / s - 1 - 1 / s - 2 + 5/2 / s - 3. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎందుకు చేసుకున్నామంటే ఇదే ఫ్రాక్షన్ని నేను ఇట్లా రాసుకున్నా. సో ఇట్లా రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి, నాకు ఇట్లా రాసుకోవడం వల్ల నాకు దీన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజీగా కనుక్కోవచ్చు. మన బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసి దీన్ని ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు చూడండి 1/2 బయటకు తీస్తే L 1 1/s - 1 మైనస్ L 1 1/s - 2 ప్లస్ 5/2 ఇంటూ L 1 1/s - 3. అర్థమైందా. సో 1/2 L 1 1/s - 1 ఎట్లా, ఇవన్నీ ఎట్లా అంటే సో ఒకటే సింపుల్ ఫార్ములా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s - a = e⁻at. సో చూడండి 1/2 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s - 1 అంటే a ప్లస్ లెంత్ ఉంది 1 ఉంది, e⁻1t మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s - 2 అంటే a ప్లస్లో 2 ఉంది కాబట్టి e⁻2t ప్లస్ 5/2 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s - 3 అంటే e⁻3t. సో ఆన్సర్ వచ్చేసి e⁻t/2 మైనస్ e⁻2t ప్లస్ 5 e⁻3t/2. సో క్లియర్గా అర్థమైంది. ఒక్కొక్క స్టెప్ సమ్ము చాలా పెద్దగా ఉంది, అది నాకు అర్థమైంది. కానీ మీకు ఏంటంటే నేను చెప్పేవి కొన్నే ప్రాబ్లమ్స్, ఓన్లీ సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్, అవి కూడా వెతికి ఇంపార్టెంట్ ఏంటివి డిఫరెంట్ ఏంటివో మీకు వెతికి చెప్తున్నా. సో ఏంటంటే మీరు ఓపిక పట్టి ఇన్నర్ అనుకోండి, మీకు స్టెప్ టు స్టెప్ అర్థమవుతుంది, గుర్తుంటుంది. సో ఇదే వీడియో 10 minutesలో కూడా చేయొచ్చు అన్ని స్కిప్ చేసి. సో అట్లా చేయకుండా మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కావడానికి. సో క్లియర్గా అర్థమైందా. సో అర్థమైతే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.